సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర వైభవంగా జరుగుతోంది. ఉదయం నుంచి అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. భట్టి దంపతులకు ఆలయ కమిటీ పూర్ణ కుంభంతో స్వాగతం పలికింది. తెలంగాణ ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు భట్టి దంపతులు. 2 రోజుల పాటు బోనాల జాతర జరగనుంది. మొదటి రోజు బోనాలు, అమ్మవారి శాంతి కళ్యాణం చేస్తారు. రెండో రోజు రంగం కార్యక్రమం ఉండనుంది. లాల్ దర్వాజా బోనాల వేళ సింహవాహిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగరాన్ని అత్యంత సేఫ్టీ నగరంగా మార్చాలనే ప్రణాళికతో తమ ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. భాగ్యనగరంలో నివాసం ఉంటున్న ప్రతి కుటుంబం నిర్భయంగా జీవించేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. ఇటు బోనాల జాతరకు 20 కోట్లు కేటాయించినట్టు చెప్పిన భట్టి 10,000 కోట్ల రూపాయలతో హైదరాబాద్ అభివృద్ధి చేస్తున్నామన్నారు. బోనాల పండుగ భూమి పుత్రుల పండగన్న భట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ఆ తల్లిని కోరినట్టు తెలిపారు. తీసుకొని ముందుకు పోతా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి నగరంలో ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి ప్రజానికం హైదరాబాద్ లో మనం పోయే నివాసం ఉంటే చాలు అత్యంత సేఫ్టీ నగరంగా హైదరాబాద్ నగరాన్ని మార్చాలన్నటువంటి ఆలోచనతోనే ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి ప్రతి కుటుంబానికి చాలా నిర్భయంగా ఎటువంటి భయ ఆందోళన లేకుండా ఇక్కడ నా కోసం రక్షణ కల్పించడానికి ఈ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందనే నమ్మకం, కావలసినటువంటి ధైర్యాన్ని ఇచ్చేటువంటి పాలనని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తా ఉంది. తీసుకొని లాల్ దర్వాజా బోనాలకు సంబంధించి బంగారు మైసమ్మ ఆలయం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సుమ అందిస్తారు. బోనం అంటే హైదరాబాద్ మనకు ముందుగా గుర్తొస్తుంది. సో ప్రతి గల్లీ చూసినా కూడా బోనాల సందడితో ప్రతి ఆలయం కూడా కిటకిటలాడుతుంది. ప్రెసెంట్ మనం హరిబోలి బంగారు మైసమ్మ ఆలయంలో ఉన్నాం. ఇక్కడ ఆలయ చైర్మన్ ఉన్నారు. ఉదయం నుంచి భక్తులు బోనాల్ని సమర్పిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా మహిళలు అమ్మవారికి బోనం అంటే భోజనాన్ని సమర్పిస్తున్నారు. ఆలయ చైర్మన్ ప్రవీణ్ కుమార్ గౌడ్ మనతో పాటు ఉన్నారు. మనం మాట్లాడదాం. నమస్తే అండి, ఈ ఆలయంలో ఎప్పటి నుంచి అమ్మవారికి బోనాల్ని సమర్పిస్తున్నారు? హరిబోలిలో బంగారు మైసమ్మ ఆలయం చాలా ఫేమస్. మీరు ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు? ఈ బంగారు మైసమ్మ దేవాలయం చాలా చారిత్రాత్మక దేవాలయం అండి. ఇది సుమారు 400 సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మవారు వెలిసిందనమాట. ఇది కిషన్ ప్రసాద్ దేవడి ఆవరణలో ఉన్నటువంటి దేవాలయం. ఇది రాజా కిషన్ ప్రసాద్ గారు మొఘల్ సంస్థానంలో ఉన్నటువంటి మీర్ మహబూబ్ అలీ ఖాన్ గారికి సంస్థానంలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి కిషన్ ప్రసాద్ గారి దేవుడి ఆవరణలో జరిగింది. 1908లో హైదరాబాద్ వరదలతో ముంచిన సమయంలో ఈరోజు కిషన్ ప్రసాద్ గారు పోయి మహబూబ్ అలీ ఖాన్ గారికి అసలు ఈ వరదల నుంచి ఏ విధంగా ప్రజలను కాపాడాలనేటువంటి విషయాన్ని చర్చించినప్పుడు అమ్మవారికి చాటలో పసుపు కుంకుమాలు, మరి తర్వాత బంగారు ముక్కు పుడక ఇవన్నీ చేసి కనుక నదీమ తల్లి కనుక సమర్పిస్తే ఎటువంటి ప్రకృతి ఈది బాధలైనా కానీ రక్షిస్తుందని చెప్పేసి హైందవుల విశ్వాసం అని చెప్పేసి మీర్ మహబూబ్ అలీ కానీ ముస్లిం సంస్థానం చెప్పిన తర్వాత హిందూ మత విశ్వాసాల ఐక్యం ఆయన ఏకీభవించి అమ్మవారికి బంగారు చాటలో చేసి సమర్పించిన తర్వాత ఆ వరద తగ్గి నగర ప్రజలందరూ కూడా ఆ వరద నుంచి కాపాడినటువంటి సందర్భం. కాబట్టి ఈ ఆవరణలోనే ఆ బంగారు చేట అనేది తయారు చేసినందుకు ఈ బంగారు మైసమ్మ అనే దేవాలయానికి ప్రాచుర్యం లభించింది. ఇది 1999లో కొంత ముష్కరుల దాడిలో ఈ దేవాలయ ధ్వంసం జరిగింది. తర్వాత మేమందరం కూడా కలిసి పునర్నిర్మాణించడం జరిగింది. పునర్నిర్మాణ రజోత్సవాలు అనేది ఈ సంవత్సరం జరుపుకుంటున్నాం ఎంతో వైభవంగా. ప్రతిరోజు కూడా కలశ స్థాపన, అక్షితార్చన, ఘటస్థాపన, బిల్వార్చన, లక్ష పుష్పార్చన, లక్ష బిల్వార్చన, ఆ విధంగా దీపోత్సవం, లక్ష కుంకుమార్చన, ఈ విధంగా అమ్మవారిని ప్రకృతి సిద్ధించినటువంటి అన్ని వస్తువులతో మేము ఎంతో ఘనంగా వైభవంగా అమ్మవారిని అర్చించి రేపు అమ్మవారిని సాగనంపే కార్యక్రమం ఎంతో వైభవంగా సుమారు 3 లక్షల మంది జనాలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంతో వైభవపేతంగా అమ్మవారిని సాగనించే కార్యక్రమం మేము కొనసాగిస్తామమ్మా. చూసాం కదా బంగారు మైసమ్మ ఆలయ చరిత్రని. ఇక్కడ మరికొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఈ ఆలయానికి వస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి, కొంగు బంగారంగా ఉంటుందని ప్రతి మహిళ కూడా ఉదయం నుంచి బోనాల్ని సమర్పిస్తున్నారు. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు మార్నింగ్ పొద్దున 4 గంటల నుంచి కానీ మాతృమూర్తులు బంగారం బోనం తీసుకొచ్చి అన్ని అమ్మవారికి సమర్పించడం కానీ జరిగింది. అమ్మవారికి ఒక ప్రత్యేకత ఉంది. బంగారం మైసమ్మ తల్లి అంటే కోరిన కోరికలు అని కొంగు బంగారంగా తీర్చాయి. కాబట్టి ఇక్కడ నుంచి హైదరాబాద్, తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి
నుంచి కూడా ఇక్కడ వచ్చి అమ్మవారి కోరికలు తీర్చుకుంటారు. కాబట్టి బంగారు మైసమ్మ 25వ సంవత్సరం వార్షికోత్సవం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. 25 సంవత్సరాల నుంచి మేము బంగారు బోనం తీస్తూనే ఉన్నామండి. ఈసారి 25 సంవత్సరం తర్వాత 25 రోజులు అన్నదానం చేసినాము. చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఈ పండుగ మా అందరికీ శుభం. చూసాం కదా, బంగారు మైసమ్మ ఆలయం హరిబోలిలో భక్తులతో కిటకిటలాడుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. ఈసారి ఇంకా చాలా ఉత్సాహంగా చాలా గ్రాండ్ గా ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కెమెరా పర్సన్ పృథ్వీతో సుమా, హరిబోలి, బంగారు మైసమ్మ టెంపుల్.